హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ చాలా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే స్వీట్ అయితే మీకు నేను చేసి చూపిస్తానండి బొంబాయి రవ్వతో. అది మీరు బేకింగ్ చేయకుండానే కేక్ లాగా అయితే ఉంటుంది. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. అదే విధంగా మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక లైక్ చేయండి అబ్బా! ఇలా మీరు ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని 2 కప్స్ మెజర్మెంట్ ప్రకారం 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇలా వేయించండి. మాడకూడదండి. దగ్గరైతే మీరు ఉండాలి. మాడకుండా అయితే వేయించుకోండి. ఇదిగోండి ఈ విధంగా బాగా వేగిన దాంట్లో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. గిన్నెలో తీసుకొని చల్లబడిన తర్వాత దాంట్లో ఒక గ్లాసు మిల్క్ అయితే పోసేసేయండి. పోసేసి ఒక పావుగంట మీరు ఈ లిక్విడ్ తయారు చేసుకునే వరకు కూడా దాన్ని పక్కన పెట్టి ఉంచుకోండి. మిల్క్ అయితే కలుపుకోండి. ఇప్పుడైతే షుగరు ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి ఒక కప్పున్నర తీసుకోండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పున్నర. లేదు మేము ఎక్కువ స్వీట్ తింటామంటే 2 తీసుకోవచ్చండి. అసలు మేము షుగర్ తినము అంటే బెల్లం కూడా తీసుకోవచ్చండి ఇదే మెజర్మెంట్తో. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి ఈ విధంగా క్యారమిల్ చేయండి. ఇలా క్యారమిల్ చేసుకోండి షుగర్ మీకు అంత కరిగిపోయి ఒక బ్రౌన్ కలర్లోకి షుగర్ వచ్చేయాలండి. అప్పుడు మనకి షుగర్ క్యారమిలైజేషన్ అయిపోయినట్టే. చూడండి ఒక బ్రౌన్ కలర్లోకి వస్తుంది మీకు. ఆ కలర్ వచ్చిందంటే మీకు అయిపోయినట్టే అండి ఇది. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి మిల్క్లో, ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి. దానివల్ల మీకు ఆ వీడియో నేను పాలు పోసిన వీడియో చూపించలేదు. ఇది రవ్వలో పాలు పోసానండి నేను, ఒక గ్లాసు పాలు. దాన్ని ఈ విధంగా మనం దీంట్లో ఈ షుగర్ దాంట్లో పోసేసుకొని బాగా తిప్పుకోండి. గడ్డ కడుతుంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ అన్నా పోసుకోండి, మిల్క్ అన్నా పోసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండండి. గడ్డలు ఉంటే అవి చిదుపుకుంటూ ఉండండి. ఒకవేళ ఉంటే చిన్నవి ఉంటే మాత్రం ఒక చిన్న గరిటె పెట్టి మీరు ఇట్లా గట్టిగా నొక్కినట్లయితే గడ్డలు కరిగిపోతాయండి. ఇలా తిప్పుకుంటూ ఉండండి. మీకు గట్టిగా అయిపోతుందంటే కొంచెం మిల్క్ అన్నా పోసుకోండి, లేదా కొంచెం వాటర్ అయినా సరే పోసుకోవచ్చండి. ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకుంటే మనకి రవ్వ అనేది ఉడుకుతుంది. ఆల్రెడీ మనం వేడివేడి పాలల్లో పోసినప్పుడు అది నానిపోయిందండి. అయినా కూడా మనం వాటర్ వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఇట్లా కొంచెం నేనైతే వాటర్ పోసాను. వాటర్ పోసి ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే గడ్డలు కూడా మెత్తకైపోతాయండి. గరిటె పెట్టి నొక్కి పెట్టి గడ్డల్ని చిదపండి. గడ్డలు ఉంటే ఇట్లా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పుతూ ఉండండి. కొంచెం నెయ్యి పోసుకుంటూ ఉండండి. ఒక స్పూను అలా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. మంచి